ప్రజలు మా పైన పెద్ద ఎత్తున భరోసా పెట్టారు. కూటమి ప్రభుత్వానికి భారతదేశ చరిత్ర ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు గెలిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం నడుస్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటే. ఈ 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో మనం నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలా, అభివృద్ధి చేయాలనేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది జన్మభూమి కార్యక్రమంలో భాగస్వామయ్యారు. ఆనాడు పెద్ద ఎత్తున గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా P4 గురించి ప్రెజెంటేషన్ కూడా వేస్తాం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం భాగస్వామ్యం అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. ఇది కేవలం డబ్బులే కాదు, మెంటరింగ్ అనేది చాలా చాలా అవసరం. ప్రత్యేకంగా నా మంగళగిరి నియోజకవర్గంలో నేను చూసా, డబ్బులు ఇస్తే 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అడుగుతారు ఇంకా ఇవ్వండి. అట్లా కాకుండా వాళ్ళ సొంత కాలుపై నిలబెట్టడానికి అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కలిసినా పలకరించినా నవ్వుతూ ఈ రోజు నేను నా సొంత కాలుపై నిలబడుతున్నా, నేనే దేశానికి ఏకంగా పన్నులు కడుతున్నానని చెప్పే పరిస్థితికి ప్రజలు వస్తారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈ P4 కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటాం జరుగుతుంది. ఇక్కడున్న ఎన్ఆర్ఐలు అందరినీ ప్రత్యేకంగా ఒక విషయం కోరాలనుకుంటున్నాం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్. పెద్దలు ఇప్పుడే చెప్పారు, MSME కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా 80% ఉద్యోగాలు MSMEల ద్వారానే వస్తాయి. ప్రత్యేకంగా అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మేము ఏర్పాటు చేశాం. చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మీకు అందుబాటులో ఉంటుంది. రండి, పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడదాం. మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా. అంతేకాకుండా ఇతర దేశాల అవకాశాలు ఉంటే చెప్పండి. ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ లో మాకు ఒక విభాగం ఉంది. మన పిల్లలకి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చి ఇతర దేశాల అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి లాంగ్వేజ్ అవసరమైతే కూడా ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా చేయాలని బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు. అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అందరం బ్రాండ్ అంబాసిడర్స్ గా మారాలి. మన కంపెనీలో మనందరం మాట్లాడాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాటను అడిగా. ఈరోజు TCS విశాఖపట్నంలో పెట్టాలని ఎందుకు మీరు నిర్ణయం తీసుకుని అడిగినప్పుడు, మా కంపెనీలో సుమారుగా 35% మంది తెలుగోలు పనిచేస్తున్నారు. వాళ్ళు పదే పదే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తున్నా, విశాఖపట్నానికి వస్తున్నా అని చెప్తాం జరిగింది. సేమ్ థింగ్ విత్ కాగ్నిసెంట్, సేమ్ థింగ్ విత్ వేరియస్ అదర్ కంపెనీస్. అందుకే మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి, మాట్లాడండి. మీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాకు తెలియజేయండి. ఆ పెట్టుబడుల కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తే మేము అందరూ ఒక యంగ్ టీం ఉన్నాం. ఈరోజు 50% ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. దాంట్లో చాలా మంది NRIs కూడా ఉన్నారు. 17 మంది 25లో 17 మంది మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. చేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం. మీరు కానీ మాకు చేయూత ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, ఇక్కడున్న ప్రత్యేకంగా తెలుగు వారికి NRT ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. గతంలో ఏపీ NRT ఏర్పాటు చేశాం. అద్భుతంగా రవి గారి నాయకత్వంలో నడిపించాం. ఆనాడు చాలా మంది వచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా రవి ప్రసాద్ గారు పరిష్కరిస్తాం కూడా జరిగింది. అది స్ఫూర్తి తీసుకుని ఏపీ NRT 2.0 మేము రీలాంచ్ చేశాం. ప్రత్యేకంగా తిరిగి మన రాష్ట్రంలో భూమి సమస్యలు కానివ్వండి, లేదంటే అక్కడున్న మన తల్లిదండ్రులకి ఏమైనా ఇబ్బంది ఉన్నా, పోలీస్ సోదరులతో ఏమైనా సమస్య ఉన్నా, లేదంటే టీటీడీ దర్శనం కావాలన్నా ఏపీ NRT
మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఈరోజు నా జీవితంలో నిలబడే రోజు. నేను ఎప్పుడు ఊహించలేదు సింగపూర్లో ఇంతమంది తెలుగోళ్ళు వస్తారని. ఒక ఎనర్జీ కనపడుతుంది, చేయాలని ఒక తపన కనపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను నేను, సార్ 2014 నుంచి 19 వరకు కూడా ఇంత ఎనర్జీ నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు తెలుగులో కసి ఉంది. ఎస్, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం. ఆ కసిని యాక్షనబుల్ ఐటమ్స్ గా తయారు చేసి మనం గాని డెలివరీ చేస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రం పరిగెత్తే స్పీడ్ కి ఎవరు అందుకోలేరని చెప్తాం కూడా జరిగింది. ఇంత అద్భుతమైన స్పందన చూపించినందుకు, ఇంత అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ అందరి నుంచి సెలవు తీసుకునే ముందల, మొన్న పహల్గాం దాడిలో ఉగ్రవాదులు భారతదేశం భూభాగంలోకి వచ్చి భారతీయులు చంపేసిన విషయం మనందరికీ తెలిసింది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే భారతదేశ ప్రభుత్వం ఒక యునైటెడ్ నేషన్స్ ఇతర దేశాలకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. కానీ మొదటిసారి ఒక దేశ ప్రధానమంత్రి ఏకంగా ఉగ్రవాదుల క్యాంపుల్ని 24 నిమిషంలో మిసైల్స్ పంపించి ధ్వంసం చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన భారతదేశంలో బార్డర్లో కాపలాగా ఉన్న జవాన్లు వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్నారు. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి మురళీ నాయక్ గారు ఆయన జీవితం పోగొట్టుకున్నారు. ఆయన కుటుంబంలో ఒకే బిడ్డ. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పారు, నేను మిలిటరీకి వెళ్తున్నాం, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. అప్పుడు అతను చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం రాష్ట్రమే కాదు దేశం నా కోసం నిలబడుతుందని ఆయన చెప్పడం జరిగింది. అందుకే మనం తిరిగి ఎప్పుడు భారతదేశానికి వెళ్ళినప్పుడు జవాన్ని చూస్తే సెల్యూట్ ఇచ్చి మనం వాళ్ళ దారి ఇవ్వాలని మిమ్మల్ని అందరు కోరుకుంటూ, నా తర్వాత మీరు ఈ విషయం చెప్పాలి. వందే అంటాను, మాత్రం అని మీరు చెప్పాలి. వందే వందే వందే. జై హింద్, జై హింద్. అందరికి నమస్కారం.